అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతుంది. కమలా హ్యారిస్ ఎన్నికల రేసులోకి రాగానే డిఫెన్స్ లో పట్ట ట్రంప్ ఆమెపై మాటల దాడిని ప్రారంభించారు. దీంతో ఆమెకు మద్దతు పెరుగుతూ వస్తుంది. దీన్ని సహించలేకపోతున్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. పదే పదే ట్రంప్ ఆమెను టార్గెట్ చేయడంతో కమలా హ్యారిస్ స్పందించారు. ట్రంప్ ను పిరికివాడిగా అభివర్ణించిన కమలా హ్యారిస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల రేసులో ప్రధాన అభ్యర్థులైన డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కమలా హ్యారిస్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ కంటే తానే చూడ్డానికి మెరుగ్గా కనిపిస్తున్నానని వ్యాఖ్యలు చేశారు. ఆమె కంటే తానే చాలా మెరుగ్గా ఉంటానని, నేనే మంచిగా ఉంటానని భావిస్తున్నానంటూ ట్రంప్ అన్నారు. తాజాగా ట్రంప్ తనపై చేసిన వ్యాఖ్యలపై కమలా హ్యారిస్ తీవ్రంగా స్పందించారు. పిరికి వాళ్లే అలా మాట్లాడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ట్రంప్ తనపై చేస్తున్న వ్యాఖ్యలపై కమలా హ్యారిస్ స్పందించారు. తన రన్నింగ్ మేట్ టిమ్ వాల్జ్తో కలిసి పెన్సిల్వేనియా ర్యాలీలో కమలా హ్యారిస్ పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఆమె తన ప్రత్యర్థి ట్రంప్ పై విరుచుకుపడ్డారు. ఈ మధ్య రాజకీయాల్లో వక్రబుద్ధి కనిపిస్తోందని, ఎదుటివారిని దెబ్బకొట్టడం అనేది ఒక నాయకుడి చతురత మీద ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజల జీవితాల బాగు కోసం ఆలోచించేవారే నిజమైన నాయకులని, అంతేగాని ఇతరులను తక్కువ చేసి మాట్లాడేవారంతా తన దృష్టిలో పిరికివాళ్లేనని ఆమె మండిపడ్డారు. ఇటీవల పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ కమలా హ్యారిస్ ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్లో ప్రచురితమైన కాలంను ఉద్దేశించి ట్రంప్ కమలా హ్యారిస్ పై కామెంట్లు చేశారు. ఆమె భయంకరంగా నవ్వుతారని, ఆమె నవ్వుపై నిషేధం ఉందని, అందుకే ఆమె నోరు మూసుకుని తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆమె నవ్వితే చూడాలని తాను కోరుకుంటున్నానని, చూడ్డానికి హ్యారిస్ కన్నా తానే అందంగా ఉంటానని ట్రంప్ అన్నారు. ఇటీవల టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై హ్యారిస్ చిత్రాన్ని ముద్రించడం పైన ట్రంప్ విమర్శలు చేశారు. ఆమె ఫోటోలు సరిగా ఉండవని, అందుకే కవర్ పేజీపై చిత్రాన్ని ఆర్టిస్టుతో వేయించారని వ్యాఖ్యానించారు. ఆమె ఏ విషయాన్నైనా చెత్తగా చెబుతారని విమర్శించారు. తాను బైడెన్ పై బరిలోకి దిగానని, ఇప్పుడు అసలెవరో తెలియని వ్యక్తిపై పోటీ చేస్తున్నానని అన్నారు. గతంలోనూ పలుమార్లు ట్రంప్ కమలా హ్యారిస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితమే కమలా హ్యారిస్ పై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారం రేగింది. ది వాల్ స్ట్రీట్ జర్నల్లో కమలా హ్యారిస్ ను అందంగా వర్ణిస్తూ కాలమిస్ట్ పెగ్గీ నూనన్ ఓ వ్యాసాన్ని రాశారు. ఈ వ్యాసాన్ని ఉద్దేశించే ట్రంప్ కమలా హ్యారిస్ పై వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఆడవాళ్ల అందాలను పొగడవద్దంటూ ర్యాలీలోనే ఉన్న రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి డేవిడ్ కు సూచన చేసినట్టుగా ట్రంప్ చెప్పారు. ఇలాంటివి మాట్లాడడానికి మీకు అనుమతి లేదని, ఇలాంటి ఉచ్చులో చిక్కుకోవద్దన్నారు. దయచేసి స్త్రీని ఎప్పుడూ అందంగా ఉన్నారని అనకండి, ఎందుకంటే అది మీ రాజకీయ జీవితానికి ముగింపు అవుతుంది అని ట్రంప్ అన్నారు. టైమ్ మ్యాగజైన్ కవర్ పై ఉన్నది హీరోయిన్ సోఫియా లోరెన్ లేదా ఎలిజబెత్ టేలర్ అని అనుకున్నానని ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక కమలా హ్యారిస్ ప్రకటించిన ఆర్థిక ప్రణాళికపై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికాలో కమ్యూనిజానికి బీజం వేసే ప్రణాళిక అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఉద్దేశిస్తూ ఇది మదురో ప్లాన్ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో గత 3 వారాలుగా హ్యారిస్ పై ట్రంప్ విమర్శల పదును పెంచారు. వ్యక్తిగత దూషణలకు సైతం ఆయన వెనుకాడడం లేదు. మరోవైపు ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందోనన్న దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలపై పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్, ఐపీఎస్ఓఎస్ నిర్వహించిన పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నట్టు తెలిసింది. ఈ పోల్లో ఆమెకు 49% మంది మద్దతు ప్రకటించారు. ఇక ట్రంప్నకు 45% మంది అనుకూలంగా ఉన్నట్టు సర్వే వెల్లడించింది.